కొంతమంది భర్తలు భార్యల్ని వాళ్ళు అడక్కనే షాపింగ్ పిలుచుకొని పోతుంటారు. వాళ్ళకన్నీ తీసిస్తూ ఉంటారు. అది వాళ్ళ అదృష్టం అండి. భార్య చేసుకున్న అదృష్టము. కొంతమంది వాళ్ళు అడక్కనే షాపింగ్ పిలుచుకొని పోతా ఉంటారు. సినిమాకి పిలుచుకొని పోతుంటారు. బయటికి పిలుచుకొని పోతుంటారు. కొంతమంది భార్యలకి ఆ అదృష్టం ఉండదు. అడిగినా కూడా సరేలే పోదాం పోదాం అంటూనే ఏండ్లు కొద్దీ గడిపేస్తూ ఉంటారండి. కొంతమందికి అడిగినా కూడా పిలుచుకొని పోరు. అలాంటప్పుడు ఏం చేయాలి తెలుసా? కూరలోకి ఉప్పు ఎక్కువ వేయాలండి. కూరలోకి ఉప్పు ఎక్కువ వేసినప్పుడు వాళ్ళకి మనము అడగాలండి. అండి నాకు చీర కావాలా, మీరేం పట్టించుకోలేదు అంటే వాళ్ళకి మనము కడుపు నిండా పెట్టి పెట్టి అలవాటు అయిపోయి ఉంటుంది కదండి. అందుకే మనకు కోపం వచ్చింది అని వాళ్ళకి తెలాలంటే కూరలో ఉప్పు వేయాలండి. ఎప్పుడు రోజు వేయకూడదు. మనకు కోపం వచ్చినప్పుడు మాత్రం ఉప్పు వేయాలండి ఎక్కువ. ఉప్పు వేసినప్పుడు ఏమి ఈరోజు ఉప్పు అంటే, అవునా మీకు అలా ఉందా, ఉప్పు ఎక్కువైందా, నాకు లేదే, నాకు ఉప్పు బాగానే ఉంది, నాకు మీకు ఎందుకండి ఎక్కువైంది అని అడగాల. అప్పుడు వాళ్ళకి అర్థమవుతుందండి. ఖండితంగా అర్థమవుతుంది వాళ్ళకి. తప్పకుండా అర్థమవుతుంది. మనం తినేసి వాళ్ళకి ఉప్పు వేయాలండి. ఉప్పు వేస్తే అప్పుడు అయ్యో ఏమండి ఇప్పటికన్నా అర్థం చేసుకోండి, మీరు పిలుచుకొని పోలేదు బయటికి, నాకు చీర కావాలి, కొట్లాడకూడదండి ఎప్పుడే కానీ. ఇప్పుడు తినే ఫుడ్కి హార్ట్ అటాక్లు ఎక్కువ వస్తున్నాయండి. కొట్లాడకూడదు. ఇలా చేయాల, ఇలా చేస్తే బాగుంటుంది. అంతేగాని మనం కొట్లాడితే ప్రయోజనం ఉండదండి. భర్త దగ్గర ఎప్పుడే కానీ కొట్లాడకూడదు. కూరలో ఉప్పేయాల, అన్నం తక్కువ పెట్టాల కోపం వచ్చినప్పుడు. అంతేగాని కొట్లాడకూడదండి. వాళ్ళకి తెలుస్తుంది అప్పుడు, ఓహో నా భార్య ఇంటిస్తూ ఉంది, ఏమో తీసియాల అనేది అప్పుడు అర్థమవుతుందండి వాళ్ళకి. నిజంగానే ఇలా చేసుకుంటూ పోతే అందరి జీవితాలు బాగుంటాయండి. కొట్లాడితే ప్రయోజనం ఉండదండి. కొట్లాడి వేస్ట్. కొట్లాడితే మనం బీపీ రైజ్ అవుతుందే కానీ ఇలా చేస్తే ఓహో మనం కోపం వచ్చినప్పుడు ఎప్పుడో సంవత్సరానికో 6 నెలలకో ఇలా కోపం వచ్చినప్పుడు ఓహో ఇది తప్పు జరిగింది, అందుకే నాకు ఉప్పులో కారం కూరలో ఉప్పు ఎక్కువైంది అంటే ఏమో కోపం వచ్చిన భార్యకైనా అర్థమయ్యేటట్లు మనం తెలియచేయాలి వాళ్ళకి. అంతేగాని కొట్లాడితే ప్రయోజనం ఉండదు కదా. బాగా అన్నం వాళ్ళకి అప్పుడప్పుడు పిలుచుకొని పోవాలండి. భార్యని బయటకు తీసుకొని పోవాలా అప్పుడప్పుడు. అన్నీ సినిమా చూపించాలా, ఓట్లకు పిలుచుకొని పోవాలా, సరదాగా అలా బయటికి పిలుచుకొని పోవాలండి. భార్య భర్తను నమ్ముకుంటుంది కదండి, ఆమెకి సరదా అనేది ఉంటుంది కదా. ఎప్పుడైనా అలా పిలుచుకొని అలా వెళ్ళాలి. ఎప్పుడు పని అంటే ఇట్లా